యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేలుకుని నిండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందదవు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి 2 తలంపుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి తలంపు ఏంటంటే, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. లేమి అనేటువంటిది అంటే కొదువ, లేకపోతే తక్కువ కావటం. ఈ కొదువ అనేటువంటిది, లేమి అనేటువంటిది, లేకపోతే పేదరికం అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే, మన జీవితాల్లో అపజయం వల్ల, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగం వల్ల, అనారోగ్యం వల్ల లేమి అనేటువంటిది మనిషికి కలుగుతుంది. జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, ఆ ప్రయత్నాల్లో ఓడిపోతున్నప్పుడు, అపజయాలు కలుగుతున్నప్పుడు, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారాల్లో తెలియనటువంటి లేమిడి అనేటువంటి కనపడుతుంది. అదేవిధంగా వారి యొక్క పరిస్థితులు ఉన్నటువంటి శరీరంలో ఆరోగ్యం సరిలేకపోవటం వల్ల వారికి లేమి అనేటువంటిది కూడా, ఏ పని చేయలేకపోవటం వల్ల లేమిడి అనేటువంటిది కూడా కలుగుతుంది. అయితే జ్ఞానటువంటి సొలొమోను మరి పరిశుద్ధాత్మతో ఈ మాట ఉదయం మన జ్ఞాపకం చేశాడు. లేమి కలిగినప్పుడు భయపడొద్దు అంటాడు. చాలామంది లేమి వల్ల, అంటే అపజయాలు పాలైన వారు, నిరుద్యోగంలో ఉన్నటువంటి వారు, ఆరోగ్యం సరిలేనటువంటి వారు, కుటుంబ పరిస్థితులను బట్టి వారిలో భయంతో ఏమీ చేయలేకపోతున్నాను, ఏమీ చేయలేను, నేను నా వల్ల కాదు, నేనేం చేసినా కానీ నాకు అభివృద్ధి అనేటువంటిది లేదు, నేనేమి సాధించలేకపోతున్నాను, నేనేమి పొందుకోలేకపోతున్నాను, కాబట్టి నేనేం చేస్తాను అని చెప్పేసి నిద్రపోతూ ఉంటారు. నిద్ర మీదే ఆసక్తి పెంచుకుంటూ ఉంటారు. నేనేం చేయలేను కాబట్టి, నేను ఎవరికి ఉపయోగపడలేను కాబట్టి, నా వల్ల ఏమీ కాదు, నేనేం చేయలేని చెప్పేసి ఈనాడు కొందరు యవనస్తులు కావచ్చు, మరి కొందరు పెద్దవారు, ఇక అయిపోయింది, మా వయసు అయిపోయింది, మా సమయం అయిపోయింది, ఇక నేనేం చేయలేనని చెప్పేసి నిద్రపోవటానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇది క్షేమం కాదు అంటాడు మొదటి తలంపు. రెండవది తలంపు ఏంటంటే, నీవు మేలుకొని నిండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందేదవు. మేలుకొని ఉండటం ద్వారా, మేలుకొని ఉన్నటువంటి ఉంటే మొదటిది అప్పుడు ఆకలేస్తుంది. మేలుకొని ఉన్నవాడే ఆహారం తినాలి అనుకుంటాడు. నిద్రపోయేవాడికి ఆకలి వేసిద్ది. మేలుకొని ఉన్నవారికి ఏదైనా ఆలోచన వచ్చింది. మేలుకొని ఉన్నవాడికి ఏదైనా పని చేయాలి, నేను ఊరకు కూర్చుంటే లేకపోతే ఇలా ఉంటే ఎలాగా అని చెప్పేసి అనుకుంటాడు. అందుకని జ్ఞానటువంటి సొలొమోను అన్నట్లుగానే, నీవు మేలుకొని ఉన్న ఎడల ఆహారం తిని తృప్తి పొందుతావు. మేలుకొని ఉంటే నీవు పని చేస్తావు, ప్రయత్నం చేస్తావు, ఆలోచిస్తావు, ఆశయం కలిగి ఉంటావు. అప్పుడు దాని ద్వారా నీవు పని చేయటం ద్వారా ఆహారం దొరికింది. ఆహారం తినటం ద్వారా మనకి తృప్తి అనేటువంటిది కలుగుతుంది. అటు రీతిగా దేవుడి ఉదయకాల సమయంలో మన కలిగినటువంటి పరిస్థితులను బట్టి, లేమిని బట్టి భయపడుతూ నిద్ర మీద ఆసక్తి కలిగినటువంటి వారుగా కాకుండా, మనం మేలుకొని మరి ఆహారం భుజించి తృప్తి పొందేటువంటి రీతిలో దేవుడు మనల్ని కూడా స్థిరపరచునుగాక. ఆమేన్. ఈ దినం మన సంఘ సభ్యులు ప్రఫుల్ మౌనికాకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు 128వ సంకీర్తన వారి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చి మరి వారి కుటుంబాన్ని, వారికి వచ్చిన గర్భఫలాన్ని దేవుడు ఆస్వాదిస్తూ అభివృద్ధిపరచునుగాక. ఆమేన్. పావన యేసుని భారగను
రక్షక మీకు వందనాలు. జ్ఞానటువంటి సొలొమోను అయ్యా జ్ఞాపకం చేసినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఉపదేశం ద్వారా మాతో మీరు జ్ఞాపకం చేసి మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. దేవ మా జీవితంలో ప్రభా అయ్యా ఈ మాటలు నా తండ్రి అనుభవించుకోగలిగిన ఆత్మీయ స్థితిని దయచేయండి. సమాజంలో ప్రభు మరి ముఖ్యంగా మా దేశంలో ప్రభా ఎందరో నా తండ్రి అపజయం వల్ల, నిరుద్యోగం వల్ల, అనారోగ్యంతో చేత నా తండ్రి అయ్యా వారు కృంగిపోయి నిరసించిపోయి అయ్యా మేమేం చేయలేకపోతున్నాం, మా వల్ల కాదు, మేమెందుకు పనికిరాము, ఎవరికి ఉపయోగం లేము అని చెప్పేసి నిద్ర మీద ఆసక్తిని పెంచుకుంటున్నారు. నిద్రపోవటానికే వారి సమయాన్ని పెట్టుకుంటున్నారు. నిద్రపోవటానికే వారి దినాలు గడిచిపోతున్నాయి ప్రభా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిద్రావస్థ కలిగినటువంటి వారు సోమరులు అవుతారని చెప్పేసి, నిద్రావస్థ కలిగినటువంటి వారు నాయన దరిద్రులు అవుతారనేటువంటిది దేవ జ్ఞానకుడు సొలొమోను జ్ఞాపకం చేసినట్లుగా ఆ సోమరితనాన్ని తీసివేయండి, ఆ నిద్ర మీద ఆసక్తిని తీసివేయండి. ఆయన సమయాన్ని నాయన కలిగిన తండ్రి గుర్తెరిగి నాయన సాగుటకు సహాయం చేయండి. మేలుకొనటం ద్వారా నాయన ఆహారాన్ని భుజించి తృప్తిగా ఉంటామని జ్ఞాపకం చేశాడు. దేవా మేము మేలుకొనటం ద్వారా మంచి ఆలోచన కలిగి ఉంటాం, ఆశయం కలిగి ఉంటాం, పనితనాన్ని కలిగి ఉంటాం, పట్టుదల కలిగి ఉంటాం. తద్వారా నాయన ఆహారాన్ని సంపాదించుకుని భుజించి తృప్తిగా ఉంటాం. ఏ ఉదయం నాయన టీఎల్సీని అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా పరిస్థితులను బట్టి అధైర్యపడిపోయి మేము దేనికి పనికిరామని నిరుత్సాహపడకుండా నాయన పట్టుదలతో ప్రయాసంతో నాయన దేవ ముందుకు సాగుతూ నాయన మీ కృప ద్వారా బలపరచబడి వర్ధిల్లేటువంటి కృప దయచేయమని దేవ ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తుండగా దేవ ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధిని దేవ మీ బిడ్డలకు అనుగ్రహిస్తూ వర్ధిల్లింపచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.